గోటుగా నా గోట్ లైఫా మామూలు లేదు. దుబాయ్ మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేస్తున్నా, అట్లే ఉండు. అరే అక్కడ మంచిగా ఉంది అంతా. ఇండియా నుంచే ఫోన్ చేస్తున్నా, మామూలుగా లేదు నిజంగా. ఇప్పుడు చూసిన గోట్ లైఫ్ అని అక్కడ దుబాయ్లో కానీ అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలు పోయిన వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతారో క్లియర్గా చూపించారా నాయన. అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే చెప్పు ఇప్పుడే, మళ్ళీ లేదంటే చెప్పరా నాయన, నేనేమన్నా చేస్తా గవర్నమెంట్ తోటి మాట్లాడి. ఏం లేదు కదా, వచ్చాయి మన ఊళ్ళో మేకలైనా కాసుకుందాం, కానీ నువ్వు అక్కడ ఉండొద్దు, దుబాయ్లో ఉండొద్దు, ఇక్కడనే రా, ఇక్కడ మేకలు కాసుకుందాం, సరేనా. చివరికి వాడు వెతకడం ఏమో కానీ వాటితో పాటు ఆడియన్స్ కూడా రోడ్డు నేను కూడా వెతికా సినిమాలో రోడ్డు కోసం, ఎప్పుడు వస్తున్నారా రోడ్డు అని చెప్పేసి. కానీ ఎండమావి చూపించేసిన వాడు అసలు రియల్ లైఫ్ మూవీ, స్లో నరేషన్ మూవీ, అర్థమైందా. ఇది స్లో నరేషన్ మూవీ కాబట్టి అలానే ఉంటుంది మూవీ. బట్ ఒక థింగ్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళకూడదు, మన జీవితం మనకు ఉంటుంది కదా అని చెప్పే కథ సారాంశం ఇది. ఒక పర్సన్ సారీ అయితే లేదు, వాడు పెళ్ళాన్ని ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసినప్పుడు పాప ఏడుస్తుంది లోపల వాయిస్ వరకు. అసలు అది సారీ సూపర్, సారీ నైస్ మూవీ. గోట్ లైఫ్ అనమాట సినిమా అయితే చాలా బాగుంది. ఒక రియల్ స్టోరీ అనమాట ఇది. మనం ఇక్కడ ఊరు నుంచి కానీ కుటుంబాన్ని వదిలి, దేశాన్ని వదిలి, ఫ్యామిలీ కోసం, ఒక జాబ్ కోసం అని వెళ్తాము. అక్కడ జరిగేవన్నీ ఎంత ఇబ్బంది పెడతారనేది చాలా క్లియర్గా చూపించారు. సో ఈ సినిమా చూసిన తర్వాత గల్ఫ్ వెళ్ళటం కాదు కదా, ఆ పేరు ఎత్తడానికి కూడా నిజంగా చాలా భయపడతారు. సో నిజంగా చాలా భయం, పెయిన్ఫుల్ స్టోరీ అనమాట. ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా. సో థియేటర్ అంతా సైలెంట్ అనమాట, అంత ఎమోషనల్గా వెళ్తుంటుంది త్రూ అవుట్. ఎమోషన్ అనమాట. లాస్ట్లో క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. సో పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ కానీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ, డైరెక్టర్ నిజంగా రియల్ లైఫ్ స్టోరీని, ఒక నజీబ్ అనే క్యారెక్టర్ని, అతను ఒక్కడి క్యారెక్టరే కాదు, గల్ఫ్ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతారనేది చాలా బాగా చూపించారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి ది గోట్ లైఫ్. సో మీకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎడారిలో విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగున్నాయి, పృథ్వీరాజ్ క్యారెక్టర్ కానీ, సో అన్నీ చాలా బాగున్నాయి. సో వచ్చి థియేటర్లోకి వచ్చి చూడండి ది గోట్ లైఫ్ అనమాట సినిమా అయితే చాలా బాగుంది. ఒక రియల్ స్టోరీ అనమాట ఇది. మనం ఇక్కడ ఊరు నుంచి కానీ కుటుంబాన్ని వదిలి, దేశాన్ని వదిలి, ఫ్యామిలీ కోసం, ఒక జాబ్ కోసం అని వెళ్తాము. అక్కడ జరిగేవన్నీ ఎంత ఇబ్బంది పెడతారనేది చాలా క్లియర్గా చూపించారు. సో ఈ సినిమా చూసిన తర్వాత గల్ఫ్ వెళ్ళటం కాదు కదా, ఆ పేరు ఎత్తడానికి కూడా నిజంగా చాలా భయపడతారు. సో నిజంగా చాలా భయం, పెయిన్ఫుల్ స్టోరీ అనమాట. ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా. సో థియేటర్ అంతా సైలెంట్ అనమాట, అంత ఎమోషనల్గా వెళ్తుంటుంది త్రూ అవుట్. ఎమోషన్ అనమాట. లాస్ట్లో క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. సో పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ కానీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ, డైరెక్టర్ నిజంగా రియల్ లైఫ్ స్టోరీని, ఒక నజీబ్ అనే క్యారెక్టర్ని, అతను ఒక్కడి క్యారెక్టరే కాదు, గల్ఫ్ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతారనేది చాలా బాగా చూపించారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి ది గోట్ లైఫ్. సో మీకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎడారిలో విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగున్నాయి, పృథ్వీరాజ్ క్యారెక్టర్ కానీ, సో అన్నీ చాలా బాగున్నాయి. సో వచ్చి థియేటర్లోకి వచ్చి చూడండి ది గోట్ లైఫ్. ఏఆర్ రెహమాన్ సార్ ఫ్యాన్స్, మణిశర్మ గారు ఫ్యాన్స్, ఎంఎం కీర్వాణి సార్ ఫ్యాన్స్, మిక్కీ జేఆర్ గారు ఫ్యాన్స్, గోపి సుందర్ గారు ఫ్యాన్స్. వన్ లాస్ట్ థింగ్, థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీరాజ్ అన్న, ఏఆర్ రెహమాన్ సార్, రాజమౌళి సార్ ఫర్ యువర్ హ్యూమిలిటీ. థ్యాంక్ యూ సో మచ్. యూ పీపుల్ ఆర్ 100% హ్యూమన్స్. ఈ సినిమా చూడడానికి, రివ్యూ ఇవ్వడానికి సినిమా చూడక్కర్లేదు, నేను ఇంకా మ్యాట్ని చూస్తాను. కానీ సినిమా చూస్తే కూడా మీ స్థాయి గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. బట్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ దిస్ మై. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. జై పృథ్వీరాజ్ సార్, జై రెహమాన్ సార్, జై బాలయ్య. గోట్ అంటే మేక. సినిమా అయితే మాత్రం ఇప్పుడే చూశానండి, చాలా బాగుందండి, మంచి స్టోరీ అండి. నిజంగా బ్లెస్సీ గారు మాత్రం, డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. నిజంగా ప్రతి షాట్ కూడా బాగా చూపించారు. పృథ్వీరాజ్ గారు హీరో గారు యాక్టింగ్ సూపర్ చించినారు. శివపుత్తూరులో మన విక్రమ్ గారు ఉంటారు కదా యాక్టింగ్, అలాగా సూపర్, ఇంకా మామూలుగా లేదు. ఈ నేషనల్ అవార్డు ఇవ్వాల్సిందే ఈయనకి. నెక్స్ట్ అమలాపాల్ గారు యాక్టింగ్ సూపర్, ఇంకా ఆమె గురించి చెప్పవలసిన లేదు. దీనికి మ్యూజిక్ కారణం మామూలు ఏఆర్ రెహమాన్ అంటే మామూలుగా ఉంటుంది, అది దగ్గర వెళ్తుంది, సూపర్, ఒక రేంజ్లో ఉంది. కానీ
ఫస్ట్లోనే ఉంది, కానీ సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే విధంగా వెళ్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం మారుతుంది, కానీ ఎక్కడ బోర్ అనిపించదో. సినిమా చూసినంత సేపు ఎక్కడ బోర్ అనిపించదో. ఎంతైనా మన అడుగు చూపిస్తుంటారో, ఎక్కువ మన ఎడారి ప్రాంతం చూపిస్తుంటారో. కానీ నేను భారతీయుడిగా చెప్పవలసింది ఏంటంటే, మన దేశం నుంచి చాలామంది అక్కడ పనుల కోసం వెళ్తుంటారు, పాపం జాబుల కోసం వెళ్తుంటారు. కానీ దయచేసి మాత్రం వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. కానీ వెళ్ళకూడదు నాకు, ఎందుకంటే మన భారతదేశంలో పనులు ఉన్నాయని చేయడానికి ఎందుకు అంత దూరం వెళ్ళి ఇక్కడ మనం ఆ డబ్బులకి ఇక్కడ చేసుకుంటే మనకి బాగుంటుంది కదా. మన కళ్ళ ముందు ఫ్యామిలీ ఉంటారు కదా. చూసారా, ఆయన హస్బెండ్ ఎదురు పాపం కల్ప దేశానికి వెళ్ళాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎంత టార్చర్ అనుభవించాడో అక్కడ ఆయనకి తెలుసు. కానీ ఇక్కడ ఉన్న జనాలకు తెలీదు. ఏదో గల్ప దేశానికి వెళ్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ అక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నారో జనాలకు తెలీదు. దయచేసి మాత్రం భారతీయుడిగా చెప్తున్నాను కదండి, గల్ప దేశాలకు వెళ్ళొద్దు. మన భారతదేశంలోని పనులు ఉన్నాయి, ఇక్కడ చేయండి. మంచి సినిమా అండి, ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, చూడవలసిన సినిమా. సమాజం కోసం ఉన్న సినిమా, మంచి మెసేజ్ ఉన్న సినిమా. చెప్తున్నాం కదండి, స్టూడెంట్ నుంచి పెద్దవారి నుంచి స్టూడెంట్ వరకు కూడా చూడవలసిన సినిమా అండి, ద గోట్ లైఫ్ ఆఫ్. మంచి సినిమా. అన్నా ఇప్పటి వరకు చూసిన సాంగ్స్ కానీ, ఆ ట్రైలర్ కానీ, ఇవి కానీ అవన్నీ చూస్తే మామూలుగా లేదు భయ్య. రొమాన్స్ అయితే బీభత్సం, అరాచకం వేరే లెవెల్ ఉంది. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 అంతకు మించుంది. సో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించినాయి ఆ కార్లో సీన్లు కానీ, ఆ సీన్లు కానీ. ఒకటి యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది అన్న సినిమా, యూత్కి అయితే ఇట్టే అయిపోతుంది సినిమా. కానీ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంచెం ఎక్కడో తగ్గిపోతుంది అనేది అనిపిస్తుంది. కుర్రోళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, డిజెటీల్లో ఎట్లయితే ఎంజాయ్ చేశారో ఇది కూడా అలానే ఎంజాయ్ చేస్తారు. ఒకటి చెప్తా, సిద్ధన్నని చూస్తే నాకు ఒకటే గుర్తొస్తాడు, అర్జున్ రెడ్డి తమ్ముడు అనిపిస్తాడు అన్న. మన కొండన్నకి నిజమైన తమ్ముడు ఎవరైనా ఆనందేవర కొండ కాదు, సిద్ధు జొన్నాలగడ్డ అలా అనిపిస్తున్నాడు. సో సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకు అలా అంటున్నాను అంటే. మామూలుగా లేవు ఆ రొమాన్స్ సీన్లు, ఆ కిస్ సీన్లు, అబ్బాబ్బా వేరే లెవెల్. ఆ బ్రేకప్ సాంగ్ కానీ నిజంగా అనుపమ గారు అయితే నిజంగా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేసినట్లయితే నాకు అనిపించింది అన్న. నిజంగా తన క్యారెక్టర్కి, తన చేసిన యాక్టింగ్కి నేనైతే 100% బెస్ట్ అని చెప్తాను అన్న. థ్యాంక్ యూ. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.